బాలయ్య మ్యాన్షన్ హౌస్ 8:15 PM అయింది. నటసింహ నందమూరి బాలకృష్ణ ఓవైపు కథానాయకుడిగా నటిస్తూనే రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తదేపా గెలుపే ధ్యేయంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఆయన అల్లుడు శ్రీభరత్ కూడా ఎంపీగా పోటీ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ లోక్సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శ్రీభరత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన తన మామగారైన బాలయ్య గురించి సరదాగా మాట్లాడిన ఒక విషయం అభిమానుల సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. FBI స్ట్రీమ్ అవుతున్న ఈ వీడియో క్లిప్ తో ఒక కాఫీ షాప్ లో సంభాషణ శ్రీభరత్ మాట్లాడుతూ ఎప్పుడూ మామయ్యతో ఒక బ్యాగ్ ఉంటుంది, హాట్ వాటర్ బాటిల్ ఆయనతో ఉంటాయి, అమెరికా వెళ్ళినా ఆయన వెంట తెచ్చుకుంటారు, చాలా లాయల్టీ మావయ్య గారు అని అన్నారు శ్రీభరత్. అయితే బాలయ్యకు ప్రఖ్యాత బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ పై ఉండే మక్కువ గురించి ఆ ఇద్దరి మధ్య చర్చ జరిగింది. నిజంగా మ్యాన్షన్ హౌస్ టైం అయింది, సమయం 8:15 అయింది అంటూ ముచ్చటించుకోవడం వారి మధ్య సరదా పరిహాసంగా కనిపించింది. అలాగే బాలయ్య బాబుకి సెంటిమెంట్ ఎక్కువ, దాంతో పాటు హాట్ వాటర్ ని మెయింటైన్ చేయడంలో పాటు ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణగా ఉంటారని వారి మాటలను బట్టి అర్థమైంది. నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్ విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేశారు. ఆయన గీతం విద్వాంస్థల అధినేత. తన తాతగారి స్ఫూర్తితో శ్రీభరత్ రాజకీయాల్లో వచ్చారు. ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేయాలనేది శ్రీభరత్ డ్రీమ్. పొలిటికల్ ఎంట్రీపై మామ బాలకృష్ణ, భార్య తేజస్విని ముందు తన ప్రతిపాదన పెట్టడమే గాక అనుకున్న విధంగా ఈసారి చంద్రబాబును ఒప్పించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.